హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. అడవిలో వెతుకుతూ ఉండగా ఒక చోట అనుమానం. తవ్వి చూస్తే వామ్మో షాకే. అడవిలో వెతుకుతుంటా ఒక సంఘటన చోటు చేసుకుందంటండి. అసలు ఏంటో చూద్దాం. అల్లూరు జిల్లాలో మావోయిస్టుల డంప్‌ను పోలీసులు గుర్తించారు. అల్లూరు జిల్లాలో మావోయిస్టులు ఏదైతే డంప్ పెట్టుకున్నారో దాన్ని గుర్తించారంట పోలీసులు. పనసలబంద అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన పోలీసులకు మావోయిస్టులకు డంప్ కనబడింది. ఈ డంప్‌లో పేలుడు పదార్థాలు, మందు పాత్రలు, ఇనుప నట్లు, మేకులు, ఎలక్ట్రిక్ వైర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు కూబింగ్ చేశారంట పోలీసులు. ఎక్కడ పన్నాసాల బంద అనే అటవీ ప్రాంతంలో కూబింగ్ చేశారంట. ఇందులో వీళ్ళకి మందు పాత్రలు, ఇనుపనట్లు, మేకులు, ఎలక్ట్రిక్ వైర్లు దొరికాయంట. ఇవే అండి అవి. అసలు మావోయిస్టులకి ఇవన్నీ ఎవరు సప్లై చేస్తారో అని నాకు డౌట్. అసలు ఎవరు వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారో, ఎవరు ఇస్తారని ఒక డౌట్ నాకు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టుల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లా. జీకే వీధి మండల గాలికొండ పంచాయతీ సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పనసలబంద అటవీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఏరియాలో మావోయిస్టుల కదలికల గురించి సమాచారం అందుకున్న పోలీసులు పనసలబంద అటవీ ప్రాంతంలో కూమింగ్ నిర్వహించారు. సో ఇన్ఫర్మేషన్ వచ్చిందంట పోలీసులకి, అక్కడ మావోయిస్టులు డంప్ పెట్టారు వీటి గురించి. సో ఇక్కడ వీళ్ళు కూమింగ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అడవిలో మావోయిస్టులు దాచిన డంప్ను పోలీసులు గుర్తించారు. పోలీసులపై దాడి చేయాలనే ఉద్దేశంతో ఈ డంప్ను ఏర్పాటు చేయగా కూమింగ్ సమయంలో ఈ డంప్ను పోలీసులు గుర్తించారు. యాక్చువల్‌గా పోలీసుల మీద దాడి చేద్దామని అనుకున్నారంట మావోయిస్టులు. బట్ ఇదే ఈ కూమింగ్ సమయంలో వీళ్ళు సెర్చ్ చేసే సమయంలో అది వీళ్ళకి పోలీసులకు కంటపడిందంట. పోలీసులు స్వాధీనం చేసుకున్న డంప్‌లో మందు పాత్రలు, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యాలు ఉన్నాయంట చూడండి. అడవిలో అన్నలు అంటారు చూసారా? వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ దొరికాయంట ఇందులో. మరోవైపు ఇలాంటి డంపులు ఇంకేమైనా దాచిపెట్టారనే కోణంలో పోలీసులు పరిసర ప్రాంతాలను గాలిస్తున్నారు. ఈ డంప్‌లో స్టీల్ క్యారేజ్‌లో దాచిన 6 మందు పాత్రలు ఉన్నాయంట. ఒక స్టీల్ క్యారేజ్‌లో 6 మందు పాత్రలు ఉన్నాయంట. 2 డైరెక్షన్ మైన్స్, పేలుడు పదార్థాలు, 150 మీటర్ల పొడవైన వైర్లు, 5 కేజీల మేకులు, ఓయమ్మ 5 కేజీల మేకులు ఉన్నాయంట. ఇనుపనట్లు, విప్లవ సాహిత్యాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు అల్లూరు జిల్లా పరిధిలో మావోయిస్టులు దాచిన డంపులు అన్నింటినీ త్వరలో గుర్తించి ధ్వంసం చేస్తామని అల్లూరు సీతారామరాజు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. సిన్హా గారు తెలిపారు. ఏంటి, అక్కడ ఏమైనా పదార్థాలు ఏమంటే మేము త్వరలో ధ్వంసం చేస్తామని తెలిపారు. గిరిజన ప్రజలందరూ ప్రశాంతంగా జీవించాలనేది తమ ఉద్దేశమని, మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల కాలం చెల్లినవని, గిరిజన ప్రజలు అందరూ కూడా మావోయిస్టు పార్టీలకి దూరంగా ఉండాలని సూచించారు. యువతి యువకులు అందరూ అల్లూరి గిరిజన ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని కోరారు ఎస్పీ. మొత్తానికి ఏంటంటే పోలీసులు కూమింగ్ చేసే సమయంలో వాళ్ళకి మందు పాత్రలు ఇలాంటివి కనబడ్డాయంట. సుమారు అది పోలీసుల మీద పెట్టారంట ఈ మావోయిస్టులు. మావోయిస్టులు అంటే మనం ఏదో దుర్మార్గులు, దోపిడిదారులు ఇలాంటివి అనుకుంటాం. బట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు. ప్రభుత్వం మీద వ్యతిరేకంతోనే వాళ్ళ అడవిలోకి వెళ్తారు. కాలం పట్టవలసిన చేతిలో కత్తి పడతారు, లేదా తుపాకీ పెడతారు, పోరాటం చేస్తారు ప్రభుత్వాల మీద, ప్రజలను రక్షిస్తారు. యాక్చువల్ సిద్ధాంతం వాళ్ళది. బట్ మంది ప్రజాస్వామ్యం అని ఏవో చెప్తూ ఉంటారు చాలా మంది. అడవిలో అనలే గ్రేట్, నిజం చెప్తున్నా. కానీ మొత్తానికి ఏంటంటే ఎక్కడ ప్రాణ నష్టం అయితే జరగలేదు. బట్ భారీగా డంపింగ్ అయితే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చూద్దాం ఇది ఎటు దారి తీస్తున్నాం. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.